ప్రభాత ఆరాధనలో ప్రభువు నేర్పిన ప్రార్థనని వరుసగా మనం గతంలో అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. అయితే క్రిస్మస్ మాసం కనుక ఈ నెలలో ఉండే 2 ప్రభాతంలో కూడా క్రిస్మస్ సందేశాన్ని వరుసగా మనం విశ్లేషణ చేస్తున్నాం. క్రిస్మస్ అంటే పాత చింతకాయ పచ్చడికి తాలింపు వేయటం క్రిస్మస్ సందేశం అంటే కొత్త చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే చరిత్ర కనుక, చరిత్ర కూడా రక్షణ చరిత్ర కనుక. కాకుంటే తాలింపు వేసే విధానాలు ఉంటే అవి అద్భుతంగా సరే, ఒక్కొక్క తాలింపు ఒక్కొక్కరికి నచ్చుతుంది. ఉప్పు కారాలు ఎక్కువ అవుతుంటాయి, తక్కువ అవుతూ ఉంటాయి. అయినా క్రిస్మస్ అంటే క్రిస్మస్ సింపుల్ లాజికే చెప్పుకున్నాం. లాజిక్ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అక్కడికి వెళ్తాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఏంటి? పెద్ద మాట. లోకం అంటే ఏంటి? దానికి మళ్ళీ దేవజ్ఞానం, థియాలజీ, ఇవన్నీ ఉంది. లోకం అంటే నేను చెప్పే డెఫినేషన్ ఏంటంటే, వీడు మనుషులు అన్నాడు. మనుషుల్ని మళ్ళీ నేను ఎలా డిఫైన్ చేస్తానంటే, లోకం అంటే నువ్వు, నేను, అందరం. నా డెఫినేషన్ నువ్వు, నేను, అందరం. ఇప్పుడు మళ్ళీ అందరూ అంటే నేను ఇష్టపడేవాడు, నన్ను ఇష్టపడని వాడు, నేను ఇష్టపడని వాడు, అందరూ. సింపుల్ టెర్మినాల్. లోకం అంటే నువ్వు, నేను, అందరం. అందరం అంటే నీకు ఇష్టం ఉన్నవాళ్ళు, ఇష్టం లేనివాడు, అందరం. సో వీళ్ళందరినీ ప్రేమించాడు దేవుడు. లోకాన్ని ప్రేమించాడు. మళ్ళీ ఎలా ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. ఎంతో. చిన్నతనంలో పల్లెటూళ్ళలో పెరిగిన వాళ్ళం కాబట్టి చేతులు 2 చాపి ఎదుటి వారి భుజాల మీద వేసి ఎంత దూరం అని ఆట ఆడుకునేవాళ్ళం. ఆడుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ వాళ్ళు అంటే జంజీలు కదా. ఇప్పుడు వెళ్తారు కదా. కొన్ని సిటీలో వాళ్ళకి అలవాటు ఉంటుంది. పల్లెటూళ్ళలో చక్కగా కళ్ళు మూసుకొని 2 చేతులు వాడి భుజం మీద వేసి వాడి వెనక నడుస్తూ ఎంతంత దూరం, చాలా దూరం అనుకుంటా వెళ్ళేవాడు. చాలా చాలా అంటే చెప్పలేనంత అని అంటాను. చాలా అంటే చెప్పలేనంత. ఎంతో ఎంతో అంటే చెప్పలేనంత. చాలా అంటే లెక్కించలేనంత. అంటే కొలమానం లేనంతగా దేవుడు లోకాన్ని ప్రేమించాడు. చాలా అనేదానికి, ఎంతో అనేదానికి ఇప్పుడు నా పదాలు చెప్తాం. అపరిమితం, అనంతం అనే 2 మాటలు ఉంటాయి. ఒకటే అర్థం. అపరిమితం అంటే చాలా, ఎంతో. అనంతం అది అపరిమితం, అనంతం 2 ఒకటే. అపరిమితం, అనంతం. చక్కగా అపరిమితాన్ని అన్లిమిటెడ్ అంటాం. అయితే ప్రశ్న ఏంటంటే, అపరిమితాన్ని పరిమితం చేయగలమా? అపరిమితాన్ని పరిమితం చేయగలమా? ఎంతో, చాలా అనేదాన్ని ఇంతగా మార్చగలమా? ఇది ప్రశ్న. అశోక్ చెప్పాలి ఇప్పుడు దీనికి సమాధానం. మార్చగలమా?
మార్చగలము, మార్చలేము, అది సందిగ్ధం. కానీ ప్రయత్నం చేయగలం. ప్రయత్నంలో ఎంతో కొంత సఫలీకృతులం కాగలం. సరే, మళ్ళీ ప్రాక్టికల్గా వద్దాం. పేరేచర్లకొండ రోడ్డు నుంచి చాలా పెద్దగా కనపడుతుంది. కానీ ఫోన్లో దాన్ని మనం చక్కగా క్లిక్ చేస్తే అంత పెద్ద కొండ కూడా ఇంత చిన్న ఫోన్లోకి వచ్చి పడిపోతుంది. అయితే 1,25,000 ఐఫోన్ వాడే ఫోన్లు దాన్ని జూమ్ చేస్తే స్పష్టత ఉంటుంది. నా డబ్బా ఫోన్లో జూమ్ చేస్తే ఆ స్పష్టత ఉంటుంది. అంటే అపరిమితాన్ని పరిమితం చేసే ప్రయత్నాన్ని మానవుడు ఎంతో కొంత చేస్తాడు. కానీ అతని దృష్టి లేక అతని ప్రయత్నాన్ని బట్టి ఆ స్పష్టత ఉంటుంది. అతని వనరులను బట్టి, ప్రయత్నాన్ని బట్టి ఆ స్పష్టత ఉంటుంది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి, అంటే తన అపరిమితమైన శక్తిని, కృపను, ప్రేమను యేసులో పరిమితం చేసి పశువుల పాకలో దించాడు. అది అపరిమితం, అనంతం, నిత్యం, శాశ్వతం, ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. కానీ అపరిమితమైన తన శక్తిని, తన కృపను, తన ప్రేమను ఒక చిన్న శిశువుగా పశువుల శాలలో పరుండబెట్టాడు. అపరిమితాన్ని పరిమితం చేశాడు. ఎందుకంటే పరిమితమైన మానవుడు తనను సందర్శించడానికి వీలుగా, నిత్యము తనను కొలిచేందుకు వీలుగా అపరిమితాన్ని పరిమితం చేసి యేసులో నిలిపాడు. అయితే దృష్టించే విధానం వేరని చెప్పారు. ఐఫోన్కి, డబ్బా ఫోన్కి రెండింటి మధ్య తేడా ఉంటుంది. దృష్టించే విధానం ఉంటుంది. మధ్యలో చాలా ఫోన్లు ఉంటాయి. గొల్లలు దృష్టించిన విధానం వేరు. ఆకాశ సైన్య సమూహాలు దృష్టించిన విధానం వేరు. వాళ్ళు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అన్నారు. మనం మామూలుగా చెప్పుకుంటా ఉంటాం. కానీ ఆయన పుట్టింది ఎక్కడ? అది ఉన్నత స్థలం కాదు. ఒక అధమ స్థితిలో జనించాడు. అధమ స్థితిలో జనించిన శిశువును చూచి ఆకాశ సైన్య సమూహాలు సంతోషంతో పాడుతూ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. అక్కడి నుంచి మళ్ళీ క్రిందకు వచ్చి ఆయనకు ఇష్టమైన మనకు అపరిమితం, పరిమితం, ఆ రెండింటిని కూడా క్రిస్మస్ లో మనం చూస్తాం. అధమ స్థితిలో జనించిన శిశువు అపరిమితం యొక్క పరిమిత శక్తిని ప్రదర్శించాడు. కానీ దానిని దేవదూతలు దృష్టించారు. అపరిమితాన్ని గొర్రెల కాపర్లు వెళ్ళారు, ఆనందభరితై తిరిగి వచ్చారు. ఇంకంతే. ఇంక వాళ్ళ గురించి మనకేం తెలియదు. వాళ్ళు ఎందుకు ఆనందభరితులయ్యారు, జన్మోహన్ చెప్పాలి. ఎందుకు ఆనందభరితులయ్యారు అంటే మనం చెప్పుకోవాలి. అవన్నీ కాదు. వారు రక్షకుడు, అసలు రక్షకుడు అనే మాట గొర్రెల కాపర్లు ఎలా అర్థం చేసుకున్నారో కూడా మనకి తెలియదు. ఇంకోటి ఏంటంటే, రక్షకుడు అనే పదాన్ని ఇవాళ మనం అర్థం చేసుకున్న విధానం వేరు. ఆనాటి యూదా సమాజం అర్థం చేసుకునే విధానం వేరు. అంతేనా? వాళ్లకు రక్షకుడు అంటే మెస్సియా, దావీదు కుమారుడు. మెస్సియా దావీదు కుమారుడు. మళ్ళీ ఈ మెస్సియా
ఈ దావీదు కుమారుడు వారి దృష్టిలో చాలా సంకుచితుడు. యూదులను రక్షించడానికే వచ్చేవాడు. మా జాతిని రోమా పరపాలనలో నుంచి మమ్మల్ని రక్షించడానికి రక్షకుడు జనిస్తాడు అంటే అపరిమితమైన దేవశక్తిని మానవుడు ఎలా తన పరిధిలో పరిమితంగా చూడగలుగుతున్నాడో దానికి నిదర్శనం. జ్ఞానుల ఉదాహరణ, వారు దృష్టించిన విధానం, వారు రాజు జనించాడు. మళ్ళీ ఈ రాజు ఎవరు? అని అంటే ఒక ప్రదేశానికి పరిమితమైన రాజు, సార్వత్రిక రాజుగా వాళ్ళు చూడాల. రాజుగా జనించిన వారిని అన్వేషిస్తూ వెతుకులాడుకుంటూ వచ్చారు. వాళ్ళకి మళ్ళీ వారి శక్తి సామర్థ్యాల కొద్దీ కానుకలను అర్పించారు, వెళ్ళిపోయారు. ఇది మనందరికీ తెలిసిన క్రిస్మస్ కథే. కానీ అంటే ఒక అపరిమితమైన దేవశక్తిని, కృపను, ప్రేమను ఆయన పరిమితంగా యేసులో నిలిపి మన ముందు ఉంచి సాక్షాత్కరింపచేశాడే, దానిని ఎలా మనం గ్రహించగలుగుతున్నాం, ఎలా ఆకలింప చేసుకోగలుగుతున్నాం. ఇక్కడి నుంచి తర్వాత దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇది అసలు మాట. ప్రేమ అంటే ఏమిటి? మళ్ళీ కావ్యాలు చెప్పొద్దు. ప్రపంచంలో అత్యధిక కావ్యాలన్నీ ప్రేమతోనే పుడతాయి. ప్రేమ అంటే ఏమిటి అని సునీల్ గారిని అడిగామనుకో, వాడు పరవశించిపోతాడు. జన్మోహన్ గారి బట్టలు వెళ్ళే వాడు కళ్ళు మూసుకొని చక్కగా పరవశించిపోతాడు. ప్రేమ అంటే ఏమిటి అని అంటే, మాలాంటి ముసలోళ్ళని అడిగితే మా వెర్షన్ వేరేగా ఉంటుంది. ఏ జన్మనం, నేను నీకంటే పెద్దవాడు, నువ్వే చిన్నవాడు, నేను నీకంటే ముసలివాడు. నేనేమంటానంటే ప్రేమంటే ఆశపడటం అంటారు. వెరీ సింపుల్ అనమాట. అంటే సామాన్య ప్రేమ అంటే ఆశపడటం. ఇక్కడ వీడు ఎవరి మీద ఆశపడ్డాడు, ప్రేమించాను అన్నాడు, ప్రేమ లేక రాశాడు. ఊరకంటున్నాను మళ్ళీ వాడిని ఇంటికి వెళ్ళాక ఏమన్నారు. ఆశపడటం, ప్రేమ అంటే ఆశపడటం. ఆశలో ఏముంటుంది? స్వార్థం ఉంటుంది. పెద్ద పెద్ద డెఫినేషన్లు వద్దు. ప్రేమ అంటే ఆశపడటం. నాకు సున్నుండలు అంటే ఇష్టం, చాక్లెట్ అంటే ఇష్టం, అంటే నాకు ఆశపడటమేగా. ఆశపడటం దానికి మళ్ళీ అసలు మనం ఎంత దాని మీద ఆశపడతాం. ఆశకు మూలం దగ్గరికి వెళితే అవసరం వచ్చింది. ఆశకు మూలం అవసరం, ఆశపడటానికి మూలం అవసరం. కానీ ఈ రెండింటి ఆవల ఇంకొక మానవ బలహీన పరిస్థితి ఉంటుంది, అది స్వార్థం. ప్రేమ అంటే స్వార్థం. వీడు లవ్ చేసిన అమ్మాయి ఇంకొక వైపు చూస్తే వీడు తట్టుకోడు, లేదా? ఒప్పుకున్నా మంచివాడు. అంటే స్వార్థం. నేను ఆశపడినది, నేను కోరుకున్నది, దానికి నేను ఒక మంచి పేరు పెట్టి ప్రేమ అన్నది నాకే కావాలి, ఇంకొకరికి చంటానికి. సో దేవుడు అంటే అపరిమితమైన శక్తి, అనంతమైన శక్తి, ఆత్మస్వరూపుడు. లోకాన్ని అంటే నిన్ను, నన్ను, మనకి ఇష్టమున్నా లేకపోయినా అందరినీ ఎంతో ఎంతో అంటే ఆయన ఎంత అపరిమితుడో అంతగా ప్రేమించాడు. ఇప్పుడు ఆశ, అవసరం, స్వార్థం, ఈ మూడింటిని కష్టమైన దేవుడికి కూడా ఆపాదించుకుందాం. ఇది కష్టం. దేవుడు లోకాన్ని ఆశపడ్డా?
దేవుడు లోకాన్ని ఆశపడటంలో ఆయనకి స్వార్థం ఉందా? ఏమో నాకు అనుమానం ఉంది. దేవుడు రాజు లేడు అంటే నేను ఎదురు చెప్పకూడదు ఆ పిల్లలకి. వరప్రసాద్ నేను చెప్పా, దేవుడు లోకాన్ని ఆశపడ్డాడు, ప్రేమించాడు అన్నట్టు. లోకాన్ని ఆశపడ్డాడు. దేవుని ఆశలో స్వార్థం ఉందా? స్వార్థం ఉంది, అవసరం ఉంది. స్వార్థం ఉంది, అవసరం ఉంది. ఎంతగా ఆశపడ్డాడు అని అంటే ఆయన తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపాన్ని ధరించుకొని రాత్రి 1 గంటప్పుడు వీడు రోడ్డు మీద కనపడతాడు. అరే వాడు మామూలుగా అంటున్నాను, చిన్నోడు కాబట్టి అందరికంటే చిన్నోడు అంటే స్టెల్సన్ గాడు మళ్ళీ పోటీకి వస్తాడు. తాతయ్య నేనే చిన్నోడిని వాడికి అంటాడు. అంటే ఎంతగా ప్రేమించాడు అని అంటే అర్థం కావడం కోసం వాళ్ళ అమ్మ తిట్టిన జాన్మోహన్ కళ్ళు కప్పైనా సరే అదేంటంటే అంటాడు, టీ తాగటానికి వచ్చాను. టీ తాకపోతే నేను ఉండలేను. మామూలే, ఇవన్నీ మనకు మామూలే. అంతగా ప్రేమించాడు అంటే దేవుణ్ణి మన భావోద్వేగాలకి, మన పరిమితులకి ఆవల చూస్తే మనకు అర్థం కాదు. ఆయన అక్కడే ఉంటాడు. దేవుణ్ణి నువ్వు నీ భావోద్వేగాలలో, నీ బలహీనతలలో, నీ బలంలో, నీ బలహీనతలోనికి దేవుణ్ణి తీసుకొని ఆయనతో మనం అలాగా అటాచ్ అయితే ఆయన ప్రేమ, ఆయన తత్వం, ఆయన కృప మనం అర్థం చేసుకోగలిగింది. అప్పుడు ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే మరణమగునంతగా ప్రేమించాడు. ఇప్పుడు అవసరమైంది ఆయనకి, స్వార్థం ఉందన్నాం కదా. ముందు అసలు ఇష్టపడ్డాడు. ఎంతగా ఇష్టపడ్డాడు? పై నుండి కిందకి దిగొచ్చేంతగా ఇష్టపడ్డాడు. ఇష్టం అయిపోయాడు. అవసరమైంది మనందరికీ తెలిసిందే. అవసరమైంది ఇంకా ఆయన అవసరమైందంటే నేను కష్టపడి ఇంతగా నా పోలికను, నా స్వరూపాన్ని ఇచ్చి, నా గుణలక్షణాలన్నీ ఇస్తే పోగొట్టుకున్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఒక మంచి పాట ఉంటుంది. చెదరిన నీదు ప్రతిరూపం నాపై సరి చేసి ముద్రించు దేవా, ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ దివ్య చరణం. చెదరిన నీదు ప్రతిరూపం నా మీద మళ్ళీ తిరిగి ముద్రించయ్యా, ముద్రించి. అది అవసరం, అది అవసరం. ఎంత పొదివి పట్టుకొని చెక్కుకున్నాడు, ఎంత సుందరంగా మలుచుకున్నాడు, కానీ రూపాన్ని కోల్పోయాడు. అందుకని అది అవసరం. ఆయన అవసరం ఏంటంటే నేను ఎంత ప్రేమతో నా అపరిమిత శక్తిని అంతటినీ నా మానవునికి ఇచ్చి వాడిని నా ప్రతిరూపంలో నిర్మించుకుంటే కోల్పోయాడు. దాన్ని మళ్ళీ ఎలాగైనా సరే నేను పునరుద్ధరించాలి, ఎలాగైనా దాన్ని నేను పునరుద్ధరించాలి. అది అవసరం. ఆ అవసరం కోసం దిగొచ్చాడు, క్రింద దాకా దిగొచ్చాడు. కానీ ఈ అవసరం వెనుక మళ్ళీ స్వార్థమైంది. స్వార్థం కూడా ఉంది కదా. అవసరం ఉంది, ఆశ ఉంది, స్వార్థం ఉంది. స్వార్థాన్ని మనం ఎలా అనుకుంటాం? విలియమ్స్కి హఠాత్తు ఒక 8 కోట్లు వచ్చినాయి అనుకో, ఆమెను అనుకోరా? ఆమెను అనుకోరా? విలియమ్స్కి ఒక 8 కోట్ల ఆస్తి వచ్చింది అనుకో, ఎవరన్నా వెళ్ళి ఒక 4 కోట్లు నాకు ఇలే, నీకు హఠాత్తు వచ్చినాయి కదంటే వాడు ముందు స్టోన్ గాడిని ఆలోచన చేస్తాడు.
లేదా నా కొడుక్కి ఏం చేయాలి, నా కొడుక్కి ఎంత మంచి బిల్డింగ్ కట్టాలి ఏమి అని అంటాడు. అది స్వార్థం కాదా? అది వాడి స్వార్థం, వాడి రక్త సంబంధం కావచ్చు, ఏమైనా కావచ్చు. వాడి స్వార్థం ఏంటంటే నా రక్త సంబంధి, నా కడుపున పుట్టిన బిడ్డ, నా కన్న బిడ్డ, అందుకని నాకు ఏమున్నా సరే నేను వాడికే ఇవ్వాలి. మరి ఆయనకి స్వార్థం ఉందా లేదా? నేను నా పోలికలో నిర్మించుకున్న బిడ్డని ఇది చేస్తే రూపాన్ని చెదిరిపోతే ఎలాగైనా సరే మళ్ళీ ఈసారి చెదరిపోవటానికి వీలు లేనటువంటి మహిమ రూపంతో నా బిడ్డని నేను నింపాలి. దానికోసం ఖచ్చితంగా నేను బిడ్డని కావాలి, నేను చిన్నపిల్లవాడిని కావాలి. ఎంత పెద్ద స్వార్థం! మామూలుగా ఏమంటామంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఎక్కడి నుంచి వచ్చిందా ఈ సామెతని నేను ఆలోచన చేస్తే, ఏదైనా తోట ఇల్లు అనుకుంటే ఇల్లు కట్టాడు తండ్రి, ఇల్లు కట్టి ఆ తర్వాతే పెళ్లి చేశాడు. పెళ్లి కానోడికి తెలియదు ఆ సంగతి. ఇల్లు కట్టాడు కదా, ఇల్లు కట్టాడు, ఇల్లు కట్టిన తర్వాతే పెళ్లి చేశాడు. అందుకని నేను అన్నిటికంటే ఆకరణ మనిషిని పుట్టించాడు అని అంటే, నీకు కావాల్సిన అన్ని ఇస్తాను రా, లేకపోతే బతకలేవరా బిడ్డ అని చెప్పేసి ఇల్లు కట్టించి ఆ తర్వాత పెళ్లి చేశాడు. వీడేమో ఆ పిల్లని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. నేను ఏర్పడిపోతాను, పిల్లని తీసుకొని వేరుపడిపోయాడు. కొన్ని వేరుపడిపోయినాడు ఏమన్నా బాగున్నాను అని అనుకున్నాడు. ఎందుకు బాగున్నాను అని అనుకుంటున్నాడంటే, నాగరికతకి ఆద్యుడు ఆదికాండం 5వ అధ్యాయం ప్రకారం ఎవరన్నా కయ్యూను సంతతి. మొత్తం నాగరికత మొత్తాన్ని చూస్తే అన్ని కనిపెట్టారు వాళ్ళు. ఇది వాయిద్యాలతో సహా, కత్తులు కటార్లతో సహా, వ్యవసాయ పరికరాలతో సహా సమస్తాన్ని, నాగరికత అంతటినీ కూడా కయ్యూను కుమారులు స్వతంత్రించుకున్నారు, కనిపెట్టారు. అంటే నాగరికత ఎంత సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చిందో. ఇవాళ చక్కగా ఏసీ చర్చిల్లో కూర్చొని చెప్పుకుంటున్నాం. ఇది వెంకటప్పయ్య కాలనీ. వెంకటప్పయ్య కాలనీ పుట్టక ముందు నేను ఇక్కడ పనిచేశాను. అప్పటికి కాలనీ లేదు. 1986లో జోసఫ్ నగర్ కాలనీలో, ఆ జోసఫ్ నగర్ కాలనీ లాల్పురం కాలనీ అనేవాడు. అక్కడ చర్చి లేదు, సంఘం ఉంది, చర్చి లేదు. లాల్పురం వాళ్ళకి ప్లాట్లు ఇస్తే లాల్పురం నుంచి ఇక్కడికి వచ్చారు, చర్చి లేదు. రోడ్డు మీద ప్రార్థన పెట్టారు. రోడ్డు మీదే బాప్తీసాలు ఇచ్చారు. అంటే మేము చిలకరి బాప్తీసం ఇస్తాం కాబట్టి రోడ్డు మీదే బాప్తీసాలు ఇచ్చారు. ఒక 40 ఏళ్లలో ఎంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, ఎంత సంపద పెరిగింది, ఎంత సౌఖ్యం పెరిగింది. రోడ్డు మీద ఆరాధన చేసేవాళ్ళం ఇప్పుడు వాళ్ళు కూడా బ్రహ్మాండమైన చర్చి కట్టుకున్నారు, ఎంత శృంగారమైన దేవాలయాన్ని కట్టుకున్నారు. అంటే మనం అనుకుంటున్నాం మన సంపదని, మన సౌఖ్యాన్ని, లేక మన సమృద్ధిని చూసి అసలు ఇదే కదా దేవుని ఆశీర్వాదం అనుకుంటున్నాడు. మరి నేను గట్టి నీళ్ళు ఇది కాదురా, నేను గట్టి నీళ్ళు నువ్వు వదిలిపెట్టి వచ్చావు. నేను సుఖశాంతులు ఉన్న ఇల్లు, శాంతి సమాధానాలు ఇల్లు ఉంటే నువ్వు ఎంతసేపు నీ శాంతిని, నీ సమాధానాన్ని, నీ సంపదని నువ్వే నిర్మించుకొని అస్సలు మళ్ళీ దేవుని మహాకృపను బట్టి నేను 5 అంతస్తుల భవనాన్ని కట్టుకోగలిగానని సాక్ష్యం చెప్పుకుంటున్నారా? ఇది కాదురా నీ లైఫ్, ఇది కాదురా అని. అప్పుడు వల్ల కాదులని చెప్పి అక్కడ మనకి పరమపురిని నిర్మించాడు. ఇప్పుడు పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాడు, పెళ్లి చేయాలి. అప్పుడు మళ్ళీ వధువు సంఘంగా మనల్ని, వరుణగా ఆయన్ని ఉండి
ఈ మామూలుగా చెప్పుకుంటాం కానీ ఇవన్నీ చాలా మంచి దేవవాక్కులే. ఆయన ఇల్లు కట్టాడు ఎక్కడ అక్కడ నీకోసం అన్నాడుగా, నేను వెళ్ళి నీకోసం మళ్ళీ తిరిగి వస్తాను. ఎలా వస్తాను అనగానే అసలు ఒకడే భయపెడతాడు. ఒకడే ఉంది, 10 మంది భయపడతానే ఉంటారు. అసలు రెండవ రాకడ గురించి మనం భయపెట్టేటట్టుగా ఇంకెవడు భయపెట్టాడు? మళ్ళీ ఒక పక్కనే ఉంటాం, ఆయన పెళ్లి కుమారుడుగా వస్తాడు. అంటే నువ్వు పెళ్లి కూతురుగా లేవు, అందుకని భయపడుతున్నావు. ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురుకుంటే వస్తాడు నా రాజు ఈ రోజు పాడుకోవాలిగా. నువ్వు పాట ఏరా పాడు, ఈ పాట పాడుకోవు. కారణం ఏంటంటే నువ్వు బుద్ధి లేని కన్యకవి. క్షమించాలి, నేను కూడా. మనం బుద్ధి లేని కన్యకులు, మనకి ఈ పాట రాదు. ఎంతసేపు భయం, వామ్ము ఎప్పుడు వస్తాడో, చెప్పా పెట్టుకుంటూ వస్తాడేమో, ఈ బాధ ఏంది, ఇవి. అందువలన క్రిస్మస్లో దేవుని ప్రేమ ఉంది, దేవుని ఆశ ఉంది, దేవుని అవసరం ఉంది, దేవుని స్వార్థం ఉంది. స్వార్థం యొక్క పరాకాష్ఠ ఏంటంటే నీవు నీ ప్రయత్నంతో కూడిన సుఖ సంపద కాదురా, నేను ఇచ్చే శాంతి సమాధానాన్ని నిత్యత్వంలోనికి రావటానికి మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఫైనల్ ఏంటంటే వాడు ప్రమోదోళ్ళ చర్చలో చెప్పారు, క్రిస్మస్ అంటే ప్రయాణమే. మరియా యోసేపులు మూట కట్టుకొని ప్రయాణం చేశారు. తూర్పు కోతలకు వెళ్ళేవాళ్ళు. ఇది వరకు గుర్తుందా ఎవరికన్నా? మీ తరానికి తెలియదు లేదా? తెల్ల డ్రమ్ము బియ్యం పోసుకొని నెత్తి మీద పెట్టుకొని, సంచులు కూడా ఉండవు, బట్టలన్నీ మూట కట్టుకొని కోతలకి వెళ్ళేవాళ్ళు. ఇది మా కళ్ళ ముందు ఒక 2000 సంవత్సరాల క్రితం నాటి నాగరికత చెప్పు. మరియా యోసేపు ఏ మూట కట్టుకున్నారు, ఏ పిండి నెత్తిని పెట్టుకున్నారు, వాస్తవం ఆలోచించారు. వెళ్ళారు. అదేమి సరదాగా వెళ్ళిన విహారయాత్ర కాదు, తప్పనిసరి వెళ్ళిన విహారయాత్ర. వెళ్ళాక చెట్లు కూడా లేవు. అంటే ఒక్కోసారి కోతలకు వెళ్ళాక దాచిపోయి ఏదో ఒక చెట్టు కింద కూర్చుంటారండి. వీళ్ళకి చెట్లు కూడా లేవు. ఎవరో ఆక్యుపై చేసిన చెట్టు కొమ్మ ఒకటి అవసరమైంది. సత్రంలో కూడా చోటు లేకపోతే పశువుల పాకలు చోటు కావచ్చు. ప్రయాణం వెళ్ళారు. అక్కడ ప్రయాణ పరాకాష్ఠను మనం చూస్తాం. నేను ఊహాత్మకంగా చెబుతాను. ప్రభువారిని కని ఉంటుంది మరి తల్లి. ఒకసారి ప్రభువారి ముఖంలో చూసుకుని సంతోషపడితే, నువ్వు నజరేతు నుంచి బెత్లెహేముకు ప్రయాణం చేసావు, నేను పరలోకం నుంచి నీ కడుపులోకి ప్రయాణం చేసి వచ్చాను అన్నాడు అనుకో. అసలు ఎంత సంతోషం ఉంటుంది. నువ్వేం బాధపడబాకమ్మా, కష్టపడి ఉంటుంది కదా. నిండు చూలాలు మరి తల్లి ఏమని నడవలేక సుడివడి ఓయనమ్మా. మళ్ళీ ఏంటంటే సరికాదు ఏదో ఉంటుందా? ఏం పాట? చల్లగాలిలో చాటు లేక. పాడుకుంటానికి భలే చక్కగుంటే ఫీల్ అయితే తెలిసింది. ఆ బాధలోకి వెళితే అంటే ఆ తల్లి పడ్డ వేదన, కడుపులో వాగ్దాన శిశువుని కడుపులో పెట్టుకుని శ్రమలో నడిచిపోతూ ఉంటే ఇక ఒక నవ్వునది, నేను నీ కోసం అక్కడి నుంచి కింద దిగి వచ్చాను. ఎంత పెద్ద ప్రయాణం చేశామంటే ఎంత సంతోషపడి ఉంటుంది. అది మానవ జీవితం ప్రయాణమే. ఈ ప్రయాణం మనం పరమకు చేరేదాకా ఉండాలి. దేవా, నీ పరిమితాన్ని అంటే అపరిమితమైన నీ శక్తిని క్రిస్మస్లో బాలునిగా పరిమితంగా మా ముందుంచావే,
ఆ పరిమితం నుండి మళ్ళీ నీ అనంతంలోనికి లీనమైపోవటానికి నాకు కృపను గ్రహించమని దేవుని వేడుకున్నాం. పవిత్రాత్ముడు ఆ కృపను గ్రహించును గాక.